హలో అండి. ఆహారం ఔషధంలాగా పనిచేస్తున్న ఈ సిరిధాన్యాల గురించి ఇప్పుడు ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 1 గ్లాసు సాయగుళ్ళకి 2 గ్లాసులు కొర్రలు తీసుకోవాలండి. కొర్రలని 4 సార్లు కడిగి అది నీళ్ళతో పాటు నానబెట్టుకోండి. రాత్రికి మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవాలి. అటుకులు కొంచెం, మెంతిపిండి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మార్నింగ్ కల్లా పిండి అంతా బాగా పులిసిద్ది. మన ఇడ్లీలు కూడా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. దానికోసం నేను ఇడ్లీ రేకులకి కొంచెం నెయ్యి రాసి కొత్తిమీర, క్యారెట్ పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే పెట్టుకోండి. దీంతోనే మనం దోశలు రెడీ చేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు. పిండి మిగిలితే కనుక వాటిలో కొంచెం బియ్య పిండి కలిపి పునుగులు కూడా వేసుకోవచ్చు అండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ ఆహార ఔషధాన్ని మీరు కూడా తప్పక ట్రై చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి.